ఎస్ఐఆర్లో ఓటరు అర్హత ధృవీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కేవలం రేషన్ కార్డుకు సమానమైన డాక్యుమెంట్ మాత్రమేనని తెలిపింది. ఈ నెల 17న ముసాయిదా జాబితా ప్రచురించిన తర్వాత రాష్ట్రంలో సుమారు 1 కోటి మందికి ఈసీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు అర్హతను ధృవీకరించుకునేందుకు 12 పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. ఆ 12 పత్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కూడా ఒకటని నోటిఫికేషన్లో ఈసీ తెలిపింది. ఫలితంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఇటీవల నిర్ణయించిన ప్రభుత్వం గత నెల 25న జీవో జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆమోదించిన 12 పత్రాల్లో రేషన్ కార్డు లేనందున దాని ఆధారంగా ఇచ్చే ఎఫ్ఆర్సీని పరిగణలోకి తీసుకోలేమని ఈసీ తేల్చెప్పింది. అవసరమైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన మెమో నిబంధనల మేరకు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సమర్పించవచ్చునని సూచించింది. అయితే గత నెల 25కు ముందు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది.